ఇది సత్యము, ఇదే మార్గము, ఇదే దేవుడు, దేవుణ్ణి విధంగా చూడాలి, దేవుణ్ణి విధంగా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒక ఖచ్చితమైన భావము, ఖచ్చితమైన మార్గము ఎక్కడ కూడా లేదు. కారణం ఏంటంటే మనిషి ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా సరే మనిషి అర్థం చేసుకోవాల్సింది మ్యాన్ విత్ అ లిమిటెడ్ నాలెడ్జ్. మనిషి అనేటువంటి వ్యక్తి నియంత్రించబడిన జ్ఞానముతోనే ఉంటాడు. మనిషి అనేటువంటి వ్యక్తి అన్నీ తెలుసుకోలేడు. ఎక్కడో వరకు ఎందుకు, ఇంట్లో ఉన్న భార్య మనసులో ఏముందో, ఇంట్లో ఉన్న పిల్లల మనసులో ఏముందో, మనతో ఉన్నటువంటి వారు మనసులో ఏముందో, మీ ఎదురుగా నేను నిలబడ్డా నా మనసులో ఏముందో ఎవరికి తెలియదు. నేను చెప్తే తప్ప నా యొక్క ఆలోచన, నా యొక్క భావోద్రేకము, నా యొక్క ప్రణాళికలు ఏమని నేను అనుకుంటూ ఉన్నానో నథింగ్ యూ కెన్ నో అన్లెస్ ఐ రివీల్ మై సెల్ఫ్. నా అంతటా నేను బయలుపరుచుకుంటే తప్ప ఎవరు కూడా అర్థం చేసుకోవటానికి అవకాశం లేదు. ఈ రోజున కాసేపు బైబిల్ని మనం పక్కన పెట్టినట్లయితే దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించాడు. సృష్టిలో ఉన్నటువంటి జీవం అంతా కూడా సృష్టికర్తను అర్థం చేసుకొని వాటి రీతుల్లో వాటి ప్రకారంగా ఆరాధిస్తూ ఉన్నట్లుగా, స్తుతిస్తూ ఉన్నట్లుగా మనకి అందరికీ వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది, నమ్ముతూ ఉంటాను. అయితే ప్రశ్న వచ్చేటువంటిది ఏంటంటే దేవుడు ప్రతి జీవానికి, ప్రత్యేకంగా మనిషికి తన గురించి తెలుసుకోవటానికి ఆనవాళ్ళు అనేటువంటిది ఇవ్వటాన్ని మనం చూస్తాం. ఇంకో రకంగా చెప్పాలంటే టు డిస్కవర్ అబౌట్ గైడ్, నాట్ టు ఇన్వెంట్ గైడ్. దేవుణ్ణి కనిపెట్టి దేవుణ్ణి సృష్టించటానికి కాదు, ఆల్రెడీ ఉన్నటువంటి దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి, ఆల్రెడీ ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోవటానికి మనిషికి దేవుడు ఆనవాళ్ళని, దేవుడు మనిషికి ఒక మార్గాన్ని సిద్ధపరిచినట్టుగా మనకు చూస్తూ ఉంటాం. బైబిల్ని నమ్మకపోయినా, క్రైస్తవ్యాన్ని అంగీకరించకపోయినా దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవటానికి, దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవటానికి సృష్టిలోనే సృష్టికర్త తన గుర్తుల్ని పెట్టడాన్ని మనం చూస్తాం. ఏ ఫోన్ కొన్నా, ఏ కారు కొన్నా, ఏ వెహికల్ కొన్నా తయారు చేసింది ఎవడో వాడి ముద్ర అనేటువంటిది ఉంటుంది. అలాగే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త కూడా తనకి సంబంధించిన అనేక ఆనవాళ్ళు అనేటువంటిది ఇవ్వటాన్ని చూస్తాం. దాన్ని ఏమంటామంటే రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అని అంటాం. దేవుడు తనను తాను బయలుపరుచుకోవటం, దేవుని ప్రత్యక్షత అని అంటాం. దేవుడు తన గురించి మనుషులకు ఎలా బయలుపరుచుకున్నాడు. దేవుని ప్రత్యక్షత రెండు రకాలు. ఒకటి జనరల్ రెవల్యూషన్, రెండవది స్పెషల్ రెవల్యూషన్ అంటాం. మొదటిగా సాధారణంగా దేవుడు తనను తాను దేవుడు తనను తాను 3 విషయాలలో తన గురించి అందరికీ బయలుపరుచుకున్నాడు. ఎందుకంటే సృష్టి యావత్తు కూడా సృష్టికర్త గురించి తెలుసుకోవాలి. సృష్టి యావత్తు కూడా సృష్టికర్త ఎవరో గ్రహించాలి. సృష్టికర్తని గ్రహించినప్పుడు సృష్టికర్త ఎవరో తెలుసుకునే అవకాశం ఏర్పడిద్ది. ఈ రోజున విశ్వం మొత్తాన్ని మనం చూస్తూ ఉంటే అందరూ కూడా నమ్మేటువంటిది, అందరూ కూడా వాదించేటువంటిది, వాక్యం కూడా చెప్పేటువంటిది ఏంటంటే దేవుడు సృష్టి ద్వారా, ప్రకృతి ద్వారా, తాను చేసినటువంటి వాటన్నిటి ద్వారా తనను తాను బయలుపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. ఆఖరికి వాక్యాన్ని నమ్మనటువంటి వ్యక్తులు దేవుడు ఉన్నాడు అని నిరూపించాలంటే కూడా వారు చెప్పే మాట ఏంటంటే వెన్ దర్ ఇస్ ఎ క్రియేషన్ దే మస్ట్ బి ద క్రియేటర్. సృష్టి ఉన్నప్పుడు సృష్టికర్త ఖచ్చితంగా ఉండాలి. అందుకనే కీర్తన 19:1 మనం చూస్తూ ఉంటాం కదా, ఆకాశం మహాకాశములు ఏ విధంగా దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయో, అంతరిక్షంలో ఆయన చేతి పనిని ఎలా ప్రచురపరుచుచున్నాయో, ఈ విశ్వాన్ని చూసినప్పుడు, ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు అనే ఆలోచన, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత సర్వోన్నతుడు, దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు అనేటువంటి క్లారిటీ ప్రతి మనిషికి కూడా రావటాన్ని మనం చూస్తాం. సృష్టిని ఎప్పుడైతే మనం చూస్తామో కీర్తన 19:1-6 కావచ్చు, రోమాపత్రిక 1:18-21 కావచ్చు, సృష్టిని బట్టే దేవుని గురించి 4 విషయాలు మంచి తెలుసుకోవచ్చు. ఒకటి, దేవుడు ఉన్నాడని. రెండవది, దేవుడు మహిమోన్నతుడని. మూడవది, దేవుడు సర్వజ్ఞాని అని. నాలుగో, దేవుడు సర్వశక్తిమంతుడని. మానవ నిర్మాణాన్ని చూస్తేనే ఈరోజు కూడా వైద్య నిపుణులకి మతిపోయిద్ది. ఏ విధంగా ఈ నిర్మాణం చెందింది, ఏ విధంగా మనిషిని దేవుడు ఈ విధంగా సృష్టిస్తూ ఉన్నాడో ఓ చిన్న తల్లి గర్భములో అనేటువంటి వాస్తవాన్ని మనం చూస్తాం. సృష్టిని చూడగానే దేవుడు ఉన్నాడని, ఆయన మహిమ, ఆయన జ్ఞానము, ఆయన శక్తి ఇదంతా కూడా
చూపిస్తూ ఉన్నట్లుగా, వర్ణిస్తూ ఉన్నట్లుగా మీరు చూస్తారు. అందుకే మీరు చూడండి, విశ్వం మొత్తంలో కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వారు 95% మీకు కనిపిస్తూ ఉంటారు. వారిని ఆస్తికులు అని అంటాం. రెండో రకాన్ని నాస్తికులు అని అంటాం. దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి మతం అవసరం లేదు, నమ్మటానికి బైబిల్ అవసరం లేదు. ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా, ఏ ట్రైబల్ ఏరియాకి వెళ్ళినా దైవాన్ని ఇప్పటికీ నమ్మటం, ఏదో ఒక రూపంలో దైవాన్ని వారు పెట్టుకోవటం అనేటువంటిది చూస్తూ ఉంటారు. ఇది మొదటిది. రెండవది మనం చూస్తే, చరిత్ర ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఈ రోజున నేను పుట్టుకతోనే ఎందుకు క్రైస్తవుని, నేను పుట్టుకతోనే ఎందుకు హైందవుణ్ణి, నేను పుట్టుకతోనే ఎందుకు ముస్లింని, నేను పుట్టుకతోనే ఎందుకు బౌద్ధుణ్ణి, నేను ఎందుకు పుట్టుకతోనే ఒక నాస్తికుడుగా ఉన్నా, ఎందుకు అని అంటే నా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి నేను క్రైస్తవుణ్ణి, నా తల్లిదండ్రులు ఒకవేళ హిందూ మతానికి సంబంధిస్తే నేను హిందూ మతానికి సంబంధించిన వాడిని. మై పేరెంట్స్ డిసైడ్ మై రిలీజియన్, మై పేరెంట్స్ డిసైడ్ మై గాడ్. నా తల్లిదండ్రులు నా యొక్క మతాన్ని, నా దేవుణ్ణి చిన్నప్పుడే నిర్ణయించి పెడతారు. తర్వాత స్వతహాగా నేను తెలుసుకున్న తర్వాత అప్పుడు నిజదేవుణ్ణి నేను గ్రహిస్తూ ఉంటాను. ఈ రోజున ఒక అన్నము తినిపించేటప్పుడు తల్లి చిన్న పిల్లోడికి ఎత్తుకొని చందమామను చూపించి అన్నం తినిపిస్తూ ఉంటే, వాడు ఒకవేళ ప్రశ్న ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, తల్లి మొత్తం అగ్రికల్చర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? ఒక వ్యవసాయకుడు భూమిని దున్ని విత్తనాలు వేసి సాగు చేసి దాన్ని కోత కోసి దాన్ని మిల్లుకు పంపించి తర్వాత దాన్ని అమ్మితే నేను కొనుక్కొచ్చి వండి నీకు పెట్టాను, ఇంత చరిత్ర ఏం చెప్పదు. సింపుల్గా చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే దేవుడిచ్చాడు అని చెప్తారు. ఆ చందమామ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎక్కడ కూడా బిగ్ బ్యాంగ్ థియరీ కానీ, ఎవల్యూషన్ కానీ, రకరకాల సైంటిఫిక్ థియరీస్ అన్నీ కూడా తల్లిదండ్రులు పిల్లలకి చెప్పారు. ఒకటే మాట చెప్పేది ఏంటంటే దేవుడు దాన్ని సృష్టించాడు. ఈ రోజున దేవుని గురించి 95% మనుషులకి ఒక అవగాహన ఉంది అని అంటే దానికి ఆధారం ఏంటంటే చరిత్ర. పౌలు అంటూ ఉంటాడు, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు మనం చూసినట్లయితే, ఆ అపోస్తల కార్యములు ప్రత్యేకంగా 17:28 మనం చూస్తే పౌలు ఏమంటాడంటే, మనం ఆయన యందు జీవించుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, మీ కవీశ్వరులు కూడా చెబుతూ ఉన్నారు మనము ఆయన సంతానమై ఉన్నామని. పౌలు అక్కడ బైబిల్ని కోట్ చేయకముందే ఏథెన్స్ పట్టణం వారితో వారి కవీశ్వరులు చెప్పిన మాట, వారి చరిత్ర చెప్పిన మాట, దేవుడు మానవ జీవితానికి ఎంత ఆధారము అనేటువంటిది ఏర్పాటు చేసుకొని చరిత్ర చెప్తూ ఉంది దేవుడు ఏమై ఉన్నాడో. అందుకనే సృష్టి ద్వారా కొన్ని మనం తెలుసుకుంటూ ఉంటే, చరిత్ర ద్వారా మనం నేర్చుకునేటువంటి కొన్ని సత్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అపోస్తల కార్యం 19:1-6, 17, 24-28, దానియేలు 2:21 మనం చూస్తే చరిత్ర నుంచి దేవుని గురించి 3 విషయాలు తెలుసుకుంటాం. ఒకటి, దేవుడు మానవ జీవితానికి ఆధారం. రెండవది, సర్వ పాలకుడు ఆయనే, సర్వ అధికారుల మీద నియమించబడినటువంటిది లేక వారిపైన ఉన్నటువంటిది దేవుడు మాత్రమే. దేవుడు లేని పక్షములో ఈ లోక ఉనికే ఉండదు. దేవుడు అనేటువంటి వాడు సర్వాన్ని ఏ విధంగా పాలిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా రెండో విషయము చరిత్ర ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. మూడోది మనం చూస్తే దేవుడు తనను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నంటే, రోమాపత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాల్లో పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, మనస్సాక్షి కూడా మీ గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది అంటే కాన్షియన్స్. మనిషి యొక్క మనస్సాక్షి చెప్పిద్ది నేను తప్ప, నేను ఒప్ప అనేటువంటి, నేను మంచోన్నా చెడ్డోన్నా. ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు నన్ను నడిపించాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషిలో కూడా దేవుడు ఒక మనస్సాక్షిని పెట్టి ఆ మనస్సాక్షి ద్వారా నొప్పింపజేస్తూ ఉంటాడు, ఆ మనస్సాక్షి ద్వారా ఆలోచింపజేస్తూ ఉంటాడు. దేవుడు తనను తాను ప్రత్యేకంగా మనిషికి ఎలా బయలుపరుచుకున్నాడంటే మనస్సాక్షి ద్వారా. 3 విషయాలు, ఒకటి సృష్టి, రెండవది చరిత్ర, మూడవది మనస్సాక్షి. ఈ మూడిటి ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలాంటి వాడు అనే క్లారిటీ మనిషికి వస్తుంది. లోకములో ఎంత ఉన్నత అధికారి అయినా, ఎంత స్థాయిలో మనిషి ఉన్నా, ఆఖరికి ఎంత పెద్ద భక్తిపరుడైనా సరే, మీరు ఏ మతానైనా తీసుకోండి, ఎస్పెషల్లీ ఆ దినాల నుంచి ఈ దినాల వరకు ఒక గుడిని మీరు తీసుకుంటే, గుడి లోపలికి వెళ్ళగలడు కానీ గర్భగుడిలోకి ప్రవేశించడం అసాధ్యం. అక్కడ వరకు వెళ్ళి
ఆగిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ దినాల్లో, పాత దినాల్లో ఇశ్రాయేలు జనాంగాన్ని మనం చూస్తే ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి పంపించబడినట్టుగా చూస్తాం. యాజకులు కేవలము పరిశుద్ధ స్థలానికి మాత్రమే అనుమతించబడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ఆలోచన ఏంటంటే, నేను మంచోడిని కాదు, దేవుడు మంచోడు, నేను అపవిత్రుణ్ణి, దేవుడు పవిత్రుడు, నేను పరిశుద్ధత లేని వాడిని, దేవుడు పరిశుద్ధుడు, ఆయన్ని చేరుకోవాలంటే అసాధ్యం, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అసాధ్యం, నాలో లోపాలు ఉన్నాయి, కాబట్టి నేను ఒక మధ్యవర్తిని పెట్టుకొని ఆ మధ్యవర్తి ద్వారా దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాను. అందుకే హోమాలు, అందుకే బలియాగాలు, అందుకే రకరకాల యాగాలన్నీ కూడా మనుషులు చేస్తూ ఉంటారు. దేవుడు తన గురించి ఎంతవరకు మనిషికి బయలుపరచాలో అంతవరకు బయలుపరిచి దేవుని మీద ఆలోచన, దేవుని మీద ఆశ, దేవుడే ఆధారము అనేటువంటి ఆలోచన మనిషికి తెప్పించాడు. అందుకనే చరిత్ర అంతా మీరు చూస్తూ ఉంటే ఆ దేవుణ్ణి కనుగొనటానికి మనిషి అనేక ప్రయత్నాలు చేశాడు. ఈ మతాలు పుట్టుకొచ్చింది కూడా అందుకే, దేవుణ్ణి వెతికేటువంటి ప్రక్రియలోనే మతం అనేటువంటిది వచ్చింది. అందుకే మతము అన్నప్పుడు దేవుని గురించిన మనిషి అభిప్రాయము అనే ఆలోచన కూడా ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. ఎందుకు ఇవన్నీ నేను చెప్తూ ఉన్నానంటే, ఇన్ని తెలిసినా సరే దేవుని గురించి మనిషి దేవుణ్ణి చేరుకోలేడు, మనిషి దేవునితో ఉండలేడు, మనిషి దేవునితో నిత్యము బ్రతకటం అసాధ్యము. ఎందుకంటే నేను మనిషిని కాబట్టి, నాకున్నటువంటి జ్ఞానము నిమిత్తమైనటువంటి జ్ఞానం, నియంత్రించబడిన జ్ఞానం కాబట్టి, దేవుడు మనిషికి ఇంకా తాను ఎవరో, తన పేరు ఏంటో, తన వ్యక్తిత్వం ఏంటో, తన రూపం ఏంటో, తనతో ఎలా ఉండాలో చెప్పాలి అని అంటే ఈ సాధారణ ప్రత్యక్షత అనేటువంటిది సరిపోదు. దేవుడు చేసినటువంటిది ఏంటనంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత దేవుడు ఇవ్వటాన్ని చూస్తాం. దాన్నే యోహాను చాలా చక్కగా అంటాడు. 1వ అధ్యాయం 1-3 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. వాక్యమై ఉన్న దేవుడు కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలమున, సమస్తము ఆయన ద్వారా, సమస్తము ఆయన కొరకు సృష్టించబడినటువంటి దేవుడు, వాక్కు అయినటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి, ఇది దేవుడు అంటే, దేవుడు ఈ విధంగా ఉంటాడు, దేవుణ్ణి ఈ విధంగా చేరుకోవాలి, దేవుణ్ణి ఈ విధంగా ఆరాధించాలి, దేవుణ్ణి ఈ విధంగా చూడాలి. అందుకే పౌలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అదృశ్య దేవుని యొక్క దృశ్య స్వరూపము అని వివరిస్తూ ఉన్నట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. యోహాను 1:18 యేసయ్య అంటాడు, ఈ రోజు వరకు దేవుణ్ణి ఎవ్వడు చూడలేదు అని అంటాడు. నన్ను చూస్తే ఆయన చూసినట్టే, నేను దేవుడు ఒకటే అన్న వాస్తవాన్ని యేసుక్రీస్తు చెప్పటాను. అందుకనే యేసయ్యని ఏమని పిలుస్తామంటే ద లివింగ్ వర్డ్ అని అంట, సజీవ వాక్యమైన, సజీవ మార్గమైన. కానీ ఆ యేసుక్రీస్తు ఈ రోజున భౌతికంగా మన మధ్యలో లేడు, ఆత్మీయంగా మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఆయన ప్రధాన యాజకుడిగా మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు భౌతికంగా ఈ రోజున లేడు. ఆ దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడని, ఆ దేవుడు మన కొరకు మరణించాడని, ఆ దేవుడు మన కొరకు తిరిగి లేచాడని, ఆ దేవుడు మరణాన్ని జయించాడని, ఆ దేవుడు మన కొరకు ఒక నిత్య గృహాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడని, ఆ దేవుడు మరలా మన దగ్గరకు వచ్చి మనల్ని తీసుకెళ్తాడని, ఇవన్నీ చెప్పటానికి చరిత్రలో కూడా మనుషులు సరిపోలేదు. ఇవన్నీ చెప్పటానికి చరిత్రలో కూడా ఆధారాలు సరిపోలేదు. భౌతికమైన ఆధారాలు కేవలం భౌతికమైన విషయాలకి మాత్రమే ఉంటాయి, కానీ ఆత్మీయమైనటువంటి విషయాలకి ఆధారాలు తక్కువ. అందుచేత దేవుడు ఆలోచించి, దేవుడు కోరుకొని, దేవుడు ప్రత్యేక ప్రణాళికతో చేసినటువంటి పని ఏంటి అని అంటే తన యొక్క మాటల్ని లిఖింపజేసాడు. అందుకనే వాక్యాన్ని మనం ఏమంటామంటే ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటాం. లిఖించబడిన దేవుని వాక్యము. దేవుడు మాట్లాడాడు, ఎవడు వినలా, మీరు వినలా, నేను వినలా. దేవుడు దర్శనాలు చూపించాడు, మీరు చూడలే, నేను చూడలేదు. దేవుడు కళల ద్వారా మాట్లాడాడు ఆ దినాల్లో, అది మీరు చూడలేదు, నేను చూడలేదు. దేవుడు ఆ దినాల్లో శరీరధారిగా వచ్చాడు, మీరు చూడలేదు, నేను చూడలేదు. కానీ అవన్నిటినీ కూడా భద్రపరిచి, పొందుపరిచి, లిఖిత రూపంలో ఇవ్వబడినటువంటి దానినే ఈరోజు
రోజున మనం పరిశుద్ధ లేఖనము అని పిలుస్తూ ఉన్నాం. ఈ రోజున మనం పరిశుద్ధ గ్రంథము అని పిలుస్తూ ఉన్నాం. ఈ రోజున మనం దేవుని వాక్యము అని సంబోధించడాన్ని మనం చూస్తాం. దీనినే ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఆ దేవుడు ఏమై ఉన్నాడు, ఆ దేవుడు ఎవరు, ఆ దేవుని పేరేంటి, ఆ దేవుని దృశ్యం ఏంటి, ఆ దేవునితో ఎలా ఉండాలి, ఆ దేవునితో ఎలా చేరుకోవాలి, ఆ దేవునితో నిత్యము ఎలా బ్రతకాలి, వీటన్నిటికీ సమాధానం ఒకటే. ఆయన తనంతట తాను రాయించిన ఒక గ్రంథం. ఆ గ్రంథానికి మనం పెట్టుకున్నటువంటి పేరు పరిశుద్ధ గ్రంథము, ది బైబిల్ అని పిలుస్తూ ఉంటాం. అయితే బైబిల్ అనే పదం ఏదైతే ఉందో ఉనికిలోకి వచ్చింది క్రీస్తు శకం 3వ శతాబ్దంలో మనకు కనిపిస్తుంది. క్రీస్తు శకం 3వ శతాబ్దం తర్వాత బైబిల్ అనే పదాన్ని ఎక్కువగా వాడుకలోకి తీసుకొని వచ్చి హోలీ బైబిల్ అని పిలవటాన్ని మనం చూస్తాం. అందుకనే బైబిల్లో బైబిల్ అనే పదం కనిపించదు. అండ్ బైబిల్ అనేటువంటి పదం కూడా ట్రాన్స్లేషన్ కాదు, అది ట్రాన్స్లిటరేషన్ అని అంటాం. అది ఒక తర్జుమా కిందకి రాదు. లాటిన్లో ఉన్నటువంటి పదాన్ని, గ్రీకులో ఉన్నటువంటి పదాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇంగ్లీష్లో కూడా తీసుకురావటాన్ని చూస్తాం. బిబ్లియాస్ అనేటువంటి పదం ఏదైతే ఉందో దాని నుంచే బైబిల్ అనే ఒక ట్రాన్స్లిటరేషన్ని మీరు చూస్తారు. దానిని తెలుగులో తర్జుమా చేస్తారు. అందుకనే మీ యొక్క బైబిల్స్ మీద పరిశుద్ధ బైబిలు అని ఉండదు, పరిశుద్ధ గ్రంథము అనే మాటను చూస్తాం. గ్రంథము అనేటువంటిది దాని యొక్క తర్జుమా, గ్రంథము అనేటువంటిది దాని యొక్క నిర్వచనం. బైబిల్ అని అంటే సింప్లీ ద బుక్. బైబిల్ అనే పదానికి గ్రంథము, పుస్తకము అనే అర్థాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. బైబిల్ని ధ్యానం చేస్తూ ఉంటే బైబిల్ అనే పదం కనిపించదు, కానీ గ్రంథము అనే పదం చాలాసార్లు మనం చూస్తాం, పుస్తకము అనే పదం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. అయితే నేను కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్యం అనేటువంటిది మనం ఏదైతే పిలుస్తూ ఉన్నామో మాటల ప్రకారంగా ఈ దేవుని ప్రత్యక్షత, ఇందాక మనం అన్నాం కదా, వాక్యము అనగా దేవుని యొక్క ప్రత్యక్షత, ద సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క స్వీయ ప్రత్యక్షత అని అంటాం. ఆది కాండము నుండి కూడా ప్రకటన గ్రంథం వరకు దీన్ని ఎలా పిలుచుకుంటూ వచ్చారు చాలాసార్లు మనకు కనిపిస్తూ ఉంటే దాన్ని బట్టే దీని సారాన్ని, దీంట్లోని అర్థాన్ని పొందుకోవడానికి ప్రయత్నించవచ్చు. బైబిల్లో డిఫరెంట్ టర్మ్స్ వేర్ యూస్ ఫర్ గాడ్స్ రెవల్యూషన్. దేవుని ప్రత్యక్షత గురించి మాట్లాడటానికి రకరకాల పదాలు అనేటువంటిది వాడారు. మొట్టమొదటిసారిగా దీన్ని పిలవటానికి వాడిన పదం మనకు బాగా తెలిసిన పదం దేవుని వాక్కు, యెహోవా వాక్కు. పాత నిబంధనలో 3800 సార్లు ఈ పదం మీకు కనిపిస్తూ ఉంటుంది. యెహోవా సెలవిచ్చెను, యెహోవా వాక్కు ఏమనగా, యెహోవా పలికెను, యెహోవా మాట, యెహోవా ఈ విధంగా అనెను, యెహోవా ఈ విధంగా చెప్పెను. దేవుడు మాట్లాడెను. దేవుడు మాట్లాడితే మనిషి దాన్ని విన్నాడు. వినికిడి గురించి మాట్లాడతాను చూస్తాం. అందుకే ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, దేవుని మాటల్ని మనం విందాం అని అనేక మార్లు ఈ పదాన్నే మనం చూస్తూ ఉంటాం. నా మాటను బట్టి నేనేంటో మీరు చెబుతారు. నేను బూతులు మాట్లాడితే నేను చెడ్డోనని పిలుస్తారు, నేను మంచి మాటలు మాట్లాడితే మంచోనని పిలుస్తారు, అపవిత్రమైన మాటలు మాట్లాడితే అపవిత్రునని పిలుస్తారు, పవిత్రమైన మాటలు మాట్లాడితే పవిత్రుడని పిలుస్తారు. మాటను బట్టి నా వ్యక్తిత్వం, మాటను బట్టి నా స్వభావం, మాటను బట్టి నేనేంటో మీరు నాకు చెప్తారు. అలాగే దేవుని వాక్యము అని అంటే దేవుని స్వభావము దానికి ఆపాదించబడిద్ది. దేవుని మాటలు అని అంటే దేవుని స్వభావము దానికి ఆపాదించబడుతుంది. దేవుడు పరిశుద్ధుడైతే ఆ మాటలు పరిశుద్ధమైనవి, దేవుడు ఖచ్చితంగా ఉండేవాడైతే ఆ మాటలు ఖచ్చితంగా ఉండేవి, దేవుడు లోపము లేనివాడైతే ఆయన మాటలు లోపము లేకుండా ఉంటే వాట్ ఎవర్ గాడ్ ఈస్, దట్స్ ట్రూ విత్ హిస్ స్క్రిప్చర్ ఆర్ దట్స్ ట్రూ విత్ హిస్ వే. బైబిల్ అంతట్లో, పాత నిబంధన అంతట్లో, ఈవెన్ న్యూ టెస్టిమెంట్లో కూడా, క్రొత్త నిబంధనలో కూడా మనం చూసే పదాలు ఏంటంటే దేవుని మాట, దేవుని వాక్కు. దీనికి ఉన్నటువంటి వెయిటేజ్ బైబిల్ అంతా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. రెండో పదం ఉనికిలోకి వచ్చినటువంటిది చాలా ప్రాముఖ్యమైనది కూడా, ఎక్కువ కనిపించేది స్క్రిప్చర్ అనే పదం, లేఖనము అనే పదాన్ని వాడుకుంటూ వచ్చారు. గ్రీక్లో ఈ పదము గ్రాఫే అనే పదం నుంచి వచ్చింది. గ్రాఫే అని అంటే రైటింగ్, ఇంగ్లీష్లో కూడా క్యాలిగ్రఫీ ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం. వ్రాత అని అంటే లేఖనము. మనం చాలాసార్లు
SMS పంపిస్తూ ఉంటాం ఫోన్ నుంచి. SMS పంపించినప్పుడు దాన్ని లేఖ అని మనం పిలవం, లెటర్ అని పిలవం, లేకపోతే దాన్ని ఒక ఎపిజల్ అని మనం పిలవం. వాట్సాప్లో మెసేజ్ చేస్తాం, లేక ఈమెయిల్ చేస్తూ ఉంటాం, దాన్ని కూడా లెటర్ అని మనం పిలవం. లెటర్ అని దేన్ని పిలుస్తాం అంటే, పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి మన చేతిలో పెడితే దాన్ని లెటర్ అని అంటాం. ఎందుకంటే స్వహస్తాలతో మనిషి రాసి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పంపిస్తాడు కాబట్టి, రాసిన వ్యక్తి యొక్క చేవ్రాత దాని మీద ఉంటుంది కాబట్టి, లిఖించబడింది కాబట్టి దాన్ని లేఖ అని అంటాం, లెటర్ అని పిలవటాన్ని చూస్తాం. బైబిల్ని లేఖనము అని అనేక మార్లు మీరు చూస్తారు. క్రొత్త నిబంధనలకు చూడండి, లేఖనము నెరవేరునట్లుగా, లేఖనములో ఈ విధంగా రాయబడి ఉన్నది, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అనే మాట్లాడుతూ ఉంటాయి. లేఖనము అని అంటే దేవుని మాట లిఖించబడింది. ఒకసారి దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను చాలా విషయాలు చెప్పేస్తూ ఉన్నాను, చాలా విషయాలు బయలుపరుస్తూ ఉన్నాను, నెక్స్ట్ తరము, నెక్స్ట్ జనరేషను నేను చెప్పేటువంటివి తెలుసుకోవాలి, నేను చెప్పేటువంటివి గ్రహించాలా, ఏం జరిగిందో ప్రపంచం యావత్కి తెలియాలి, కాబట్టి నేను చెప్పేటువంటివన్నిటినీ కూడా రాయు అని మోషేకి ఆజ్ఞాపిస్తే అప్పుడు పుట్టుకొచ్చినటువంటిది ఆదికాండం. ఆ రోజు నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా 1500 సంవత్సరాలు 40 మంది గ్రంథకర్తలు వారు దేవుడు చెప్పినటువంటిది రాసుకుంటూ 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 పొందుపరుచుకుంటూ రావటాన్ని మనం చూస్తాం. కారణం ఏంటంటే తర్వాత తరాలు ఆ దేవుని గురించి తెలుసుకోవాలి కాబట్టి. అందుకనే దాన్ని ఏమన్నారంటే లేఖనము అని సంబోధించడం చూస్తాం. మూడో పదము ఎక్కువగా యూదులు వాడేటువంటి పదం ఈరోజు కూడా ఏంటంటే ధర్మశాస్త్రము అని అంటే. యూదులు ధర్మశాస్త్రం అనే పదాన్ని 2 సందర్భాల్లో వాడతారు. ఒకటి ఏంటంటే పంచకాండం, బైబిల్లో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాల్ని ధర్మశాస్త్రము అని పిలుస్తారు. అదేవిధంగా పాత నిబంధన మొత్తాన్ని కూడా ధర్మశాస్త్రము అని పిలుస్తారు. అంటే దేవుని యొక్క ధర్మము, దేవుని యొక్క నీతి నియమాలు, దేవుని యొక్క నీతి సూత్రాలు, మనిషి బ్రతకటానికి ఎలాంటి నియమాలు ఎలాంటి సూత్రాలు కావాలో దాంట్లో ఉంటాయి కాబట్టి ధర్మశాస్త్రము, నీతి శాస్త్రము అని పిలువబడినట్టుగా చూస్తాం. నాలుగవది పేతురు దీన్ని వాడుతూ ఉంటాడు. 2 పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూస్తూ ఉంటే పేతురు వాడిన మాట ఏంటంటే ప్రవచనము అనే మాట చూస్తాడు. ఏ ప్రవచనము కూడా మనిషి ఊహ నుండి పుట్టదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. లేఖనం మొత్తాన్ని కూడా ప్రవచనంగా పిలిచారు. ఎందుకంటే ప్రవచనము అంటే సింపుల్ ఆన్సర్ ఏంటంటే నాకు తెలియనటువంటిది, జరగబోయేటువంటిది. ఏం జరిగిందో నాకు తెలియదు, ఏం జరగబోతుందో నాకు తెలియదు. ఏం జరిగిందో నాకు చెప్పాలి, ఏం జరగబోతుందో కూడా నాకు చెప్పాలి. ఈ 2 చెప్పటానికి దేవుడు మనుషుల్ని ఎన్నుకున్నాడు. ఆ మనుషుల్ని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-3 వచనాల్లో వారిని ప్రవక్తలు అని సంబోధించింది వాక్యం. ఆ ప్రవక్తల ద్వారా అందుకని ఆ వాక్యాన్ని ప్రవచనంగా పిలిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక చివరి పదం మనం వాడేటువంటి పదం బైబిల్. ఈ బైబిల్ అనే పదాన్ని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే 2 మాటల్లో చెప్పాలి అని అంటే, ఆ దినాల్లో మోషే ఉన్నాడు. మోషే రాసిన గ్రంథం ఎక్కడో ప్రపంచంలో ఒక దగ్గర ఉంది. తర్వాత పౌలు కొరింథీకి ఒక పత్రిక రాసాడు, అది కొరింథీలోనే కనిపించింది. పౌలు తెస్సలోనియలకి ఒక పత్రిక రాసాడు, అది తెస్సలోనికలోనే ఉంటుంది. కానీ సంఘం ఏం జరుగుతుందంటే సంఘం వ్యాప్తి చెందుతూ ఉంది. ఆ దినాల్లో 3 ఖండాలు ఉన్నాయి, 128 సంస్థానాలు ఉన్నాయి మొదటి శతాబ్దంలో. వీటన్నిటికీ కూడా వాక్యము చేరుకోవాలి, ప్రతి మనిషి వాక్యాన్ని చదవాలి. అలాగని ఒక్కొక్క పుస్తకం పంపిస్తూ ఉంటే మనుషుల పేర్లు కనిపిస్తూ ఉంటాయి, కానీ దేవుని గ్రంథము అని పిలవటానికి అవకాశం అనేటువంటిది లేదు. ఆ విధంగా పంపిస్తూ ఉంటే కూడా చాలామంది రకరకాల వాటిని దానిలో కలిపేస్తూ ఉన్నారు. అందుకనే కెననైజేషన్ అనే ఒక ప్రాసెస్ మొదలు పెడతాన్ని మనం చూస్తాం. అంటే కెననైజేషన్ అని అంటే కొలమానము, బైబిల్ని కొలిచినటువంటి సమయం, బైబిల్ని పొందుపరిచినటువంటి సమయం, బైబిల్ని ధృవీకరించినటువంటి సమయం. పాత నిబంధనలో చాలామంది దేవుని పేరు చెప్పుకొని అనేక పుస్తకాలు రాస్తూ ఉంటే, క్రొత్త నిబంధనలో దేవుని పేరు చెప్పుకొని అనేక పుస్తకాలు రాస్తూ ఉంటే, ఒక బృందము దేవుని ఆత్మచేత నడిపించబడి అనేక పరిశోధనలు, అనేక నియమాలు, అనేక నిష్టలు, అనేక సూత్రాలు, అనేక రకాలుగా వాటన్నిటినీ కూడా కనుగొని పొందుపరిచి 66 పుస్తకాలు మాత్రమే దేవుని వాక్యము. దీంట్లో ఏది కలపకూడదు, దీంట్లో ఏది కూడా
తీయటానికి వీల్లేదు అనేటువంటి ఒక దృఢ నిశ్చయము చేసుకొని ఈ 66 పుస్తకాల్ని ఒక దగ్గరికి పొందుపరిచి దానికి పెట్టినటువంటి పేరు ది బుక్, ది బైబిల్ అని అన్నారు. అంటే ఒకే గ్రంథము, ఒకే పరిశుద్ధ గ్రంథము, ది కలెక్షన్ ఆఫ్ 66 బుక్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది వెరీ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రత్యక్షత నుండి పొందుకున్నటువంటి ఏకైక 66 పుస్తకాల సముదాయము కలిగిన ఒకే గ్రంథము అనేటువంటిది తెలుగు తర్జుమా. దాన్ని ఒకవేళ మనం ఇంగ్లీష్లోకి తీసుకుంటే కెననైజ్డ్ బైబిల్ అని అంటాం. ఎప్పుడైతే బైబిల్ అనగానే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది 66 పుస్తకాలు, ఎక్సెప్ట్ రోమన్ క్యాథలిక్స్. ప్రతి ఒక్కరు గుర్తొచ్చేటువంటిది 66 పుస్తకాల సముదాయాన్ని మనం చూస్తాం. సో బైబిల్ అనే ఆలోచన తీసుకురావటం గల కారణం ఏంటంటే, ఏది కలపబడకుండా, ఏది తీయబడకుండా దేవుడి నుంచి ఇది ప్రజలు ఎలా పొందుకున్నారో అలాగనే ఎన్ని తరాలైన అందరికీ చేరుకోవాలి అనే ఉద్దేశంతో అన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి, మన భాషలో చెప్పాలంటే కుట్టి ఒక పుస్తకంగా చేసి దానికి పెట్టిన పేరే బైబిల్. ఆ విధంగా ఈరోజు కూడా మనం బైబిల్ అని వాడటాన్ని చూస్తూ ఉంటాం. సో సింపుల్గా ఇన్ని చెప్పుకుంటూ వచ్చాను. ఒకవేళ స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగాను కదా, వాట్ ఈజ్ బైబిల్? బైబిల్ అంటే ఏంటి అని అంటే, దిస్ ఈజ్ ద డెఫినేషన్: ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ ద రిటన్ ఫార్మ్. లిఖించబడిన దేవుని ప్రత్యక్షత, లిఖించబడిన దేవుని ప్రత్యక్షత. మీరు చెప్పినవన్నీ దీంట్లోకి వస్తాయి. దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడు, సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, సృష్టి ఎలా జరిగింది, మనిషి ఎవరు, మానవ గమ్యం ఏంటి, మానవుడు బ్రతకటానికి కావాల్సిన బాట ఏంటి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా జీవించాలి, ఎవ్రీథింగ్ ఈజ్ రివీల్డ్ అండ్ రికార్డెడ్ ఇన్ ద రిటన్ ఫామ్. ప్రతీదీ కూడా దేవుడు బయలుపరిచి, ప్రతీదీ కూడా మనుషుల ద్వారా రాయించి వాటిని పొందుపరిచాడు. సో అందుకనే సింపుల్గా బైబిల్ని ఒక మత గ్రంథంగా మనం చూడడం, బైబిల్ని ఒక మనిషిలో నుండి ఉద్భవించిన మాయమాటలుగా మనం చూడడం, మనిషి కల్పితంగా మనం చూడడం. బైబిల్ అనంటే ఒకే ఒక నిర్వచనం ఏంటంటే, దేవుడు బయలుపరిచాడు, అది రాయబడింది. రాయబడినటువంటి దేవుని ప్రత్యక్షత, లిఖించబడిన దేవుని ప్రత్యక్షత. దిస్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ రిలీజన్. ఏ మతానికి సంబంధించినటువంటిది కాదు. మనం భావించేటువంటివి, ఆలోచించేటువంటివన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి. మరికొన్ని నిమిషాల్లో లెట్స్ డ్రైవ్ టు ద జర్నీ. ఈ బైబిల్ అనేటువంటిది దేవుని నుంచి మన చేతికి రావటానికి, ఈ ప్రయాణంలో, ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పులు, ఎలాంటి పొరపాటులు లేకుండా నా చేతిలోకి ఎలా వచ్చింది? హౌ కెన్ ఐ బిలీవ్ దట్ బైబిల్ ఈజ్ రిలయబుల్? వాక్యము నా చేతిలో ఉంది, ఈ వాక్యము నమ్మదగినది అని నేను ఎలా తెలుసుకోవచ్చు? ఎక్కువ సమయం లేదు కాబట్టి వర్సెస్, చాలా వచనాలు నేను చూపిస్తా, ఓపిక ఉంటే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో లెట్స్ సీ హీబ్రూస్ చాప్టర్ 1-3 వర్సెస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్ని మనం చూస్తే, ఈ మొదటి 2 వచనాల్ని 2 భాగాలు నేను చేస్తూ ఉన్నాను. మొదటి వచనం ఒక భాగం, రెండో వచనము ఇంకొక భాగం. మనకు బైబిల్ కనిపిస్తుంది కదా. సో మొదటి వచనం ఒక భాగం, రెండో వచనం ఒక భాగంగా తీసుకుంటే, మొదటి వచనంలో రాయబడినటువంటి మాటలు ఏమున్నాయంటే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇది పాత నిబంధన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వకాలమందు అంటే పాత నిబంధనలో రమారమి 4000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి 39 పుస్తకాలలో దేవుడు ఎలా మాట్లాడాడు అని అంటే, ఒకే పద్ధతిలో మాట్లాడాల. దేవుడు ఎలా మాట్లాడాడు అని అంటే, ఒకే రీతిగా దేవుడు మాట్లాడాల. ఏం చెప్తూ ఉన్నాడు? దేవుడు అంట పూర్వకాలమందు అనగా పాత దినాలలో, ఈ వాక్యం రాయబడుతుంది క్రీస్తు శకం 66 నుంచి 70లో హెబ్రీ పత్రిక రాయబడుతుంది. అనగా పాత దినాల గురించి, క్రీస్తు పూర్వం గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. నానా సమయాల్లో, ఒకే సమయంలో వాక్యం రాయబడలా, నానా సమయాలలో. రెండవది, నానా విధములుగాను, నానా విధాలలో దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. మూడవది,
ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినాడు. ఇది వాక్యం ద్వారా మనకి ఇవ్వబడుతున్న ఒక సమాచారం. న్యూ టెస్టిమెంట్కి రాగానే, క్రొత్త నిబంధన దగ్గర రాగానే 2వ వచనంలో మొదటి లైన్లో అంటాడు, ఈ దినముల అంతము యందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఈ 2 సందర్భాల్లో అర్థం చేసుకోవాల్సింది, గాడ్ స్పోక్ అండ్ మ్యాన్ రోడ్. దేవుడు మాట్లాడాడు, మనిషి రాశాడు. దేవుడు ఏది మాట్లాడాడో మనిషి అదే రాశాడు. దాన్నే ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్ అని థియలాజికల్గా మనం వాడతాం. ప్రేరేపించబడినటువంటి వాక్యం, దైవావేశము వలన కలిగిన లేఖనం, దైవ ప్రేరణ వలన కలిగినటువంటి వాక్యము అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ మొదటి పార్ట్ని మనం ఈరోజు చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మొదటి అధ్యాయము మొదటి వచనం ఏదైతే ఉందో ఆ మొదటి పార్ట్ని దేవుడు స్టార్టింగ్లోనే వాక్యాన్ని రాయించాల. మోషే ద్వారా దేవుడు వాక్యాన్ని రాయించాడు. అంటే ఆదికాండం రాసింది మోషే బ్రతికిన కాలము, ఆదికాండం రాసిన కాలం క్రీస్తు పూర్వం 1455 నుండి 45. ఈ సమయంలో పాత నిబంధనలో మొదటి 5 పుస్తకాలు రాయబడినాయి. అంటే ఆదికాండాన్ని ఒకవేళ ఆలోచన చేసుకొని టైంని లేక సమయాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే క్రీస్తు పూర్వం 4000 నుంచి మొదలు పెడతారు. క్రీస్తు పూర్వం 4000 అంటే మోషే దగ్గరికి రాగానే 2500 సంవత్సరాలు అయిపోయాయి. ఆది కాండము రాయబడే సమయానికి అప్పటికే 2500 సంవత్సరాలు అయిపోయాయి. ఈ 2500 సంవత్సరాల్లో దేవుడి నుంచి ఎవడు వాక్యాన్ని రాసుకుంటూ రాలా. దేవుడేమి నేరుగా ఆయన యేసు క్రీస్తు వలె భూమి మీదకి రాలా. అందుకనే దాని పితరుల కాలం అని కూడా అంటాం. ఆది కాండం చరిత్ర అంతా 2500 సంవత్సరాల చరిత్ర 50 అధ్యాయుల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. మరి దేవుడు ఎట్లా మాట్లాడినాడు? దేవుడు అనేటువంటి వాడు పైన ఉన్నాడు, మనిషి అనేటువంటి వాడు కింద ఉన్నాడు. ఆ దేవుడు ఈ మనిషిని చేరుకోవటానికి, ఆ దేవుడు ఈ మనిషిని అందుకోవటానికి ఆయన తీసుకున్నటువంటి నానా విధాలు ఏంటి? హెబ్రీ పత్రికలు అన్నట్టుగా నానా విధములలో అని అన్నాడు కదా. ఆ నానా విధములలో దేవుడు మనిషిని చేరుకోవటానికి తీసుకున్నటువంటి చర్యలేంటి? ఏ విధంగా దేవుడు పైన నుంచి మనిషికి బయలుపరుచుకుంటూ వచ్చాడంటే, మొదటిగా వాక్కు ద్వారా దేవుడు హి స్పోక్ వర్బల్లీ, వోకల్లీ. ఆదామా అని పిలిచాడు, అవ్వా అని పిలిచాడు, అబ్రహామా అని పిలిచాడు. దేవుని స్వరము మాత్రం వినిపించింది కానీ దేవుణ్ణి స్టార్టింగ్లో వారు చూడలే. దేవుడు స్వరముతో మాట్లాడుకుంటూ రావటం అనేటువంటి జరిగింది. కానీ మనిషికి ఉన్నటువంటి ఒక బలహీనత, హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, ఐ కెనాట్ బి సాటిస్ఫైడ్ విత్ జస్ట్ వాయిస్. కేవలం శబ్దముతో నేను తృప్తి పొందలేను. కేవలము శబ్దముతో నేను తృప్తిలోకి వెళ్ళి సరే దేవుడు ఉన్నాడులే అని అనుకునే అవకాశం లేదు. ఈ రోజున క్రైస్తవ్యంలో కూడా ఒక విగ్రహంలాగా పెట్టుకొని మనం ఎలా బ్రతుకుతూ ఉంటామంటే, కళ్ళ ముందు కనిపిస్తేనే దేవుడు ఉన్నట్టు, దేవుడు మన మధ్యలో ఉన్నట్టు. ఇది హ్యూమన్ టెండెన్సీ. అలాంటి ప్రక్రియలో వాయిస్, దేవుడు స్వరముతో మాట్లాడుకుంటూ వచ్చాడు. అందుకే ఇందాక స్టార్టింగ్లో అన్న దేవుడు సెలవిచ్చానన్న మాట అనేక మార్లు కనిపిస్తుంది. రెండవది, దేవుడు చేసిన పని ఏంటంటే, దేవుడు వారి ముందు ఆకారము తీసుకొని ప్రత్యక్షమైనట్టుగా చూస్తాం. అంతటి దేవుడు, మహోన్నత దేవుడు, సృష్టికర్త తన్ను తాను కుదించుకొని, తన్ను తాను నియంత్రించుకొని ఈ భౌతిక కళ్ళకు కనిపించడం, మహా అయితే 3 కిలోమీటర్లు చూస్తాం మనం. కంటికి కనిపిస్తేనే ఉన్నట్టు, కంటికి కనిపించకపోతే లేనట్టు. దేవుడు ఈ కళ్ళకి కనిపించటానికి తన మహిమను తనను తాను నియంత్రించుకొని కొన్నిసార్లు దూత అని, కొన్నిసార్లు మనుషుని వలె అని ఆదికాండం 18వ అధ్యాయము 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 18వ అధ్యాయంలో అక్కడ 3 మనుషులు వచ్చారు, 3 దూతలు వచ్చారని పదాలని మార్చుతూ మాట్లాడినట్టుగా ఉంటుంది. దాంట్లో ఒక ఆయన మాత్రం అబ్రహాంతో ఉండిపోయాడు. 18వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది, అబ్రహాం ఇంటికి వెళ్ళిపోయాను, యెహోవా కూడా వెళ్ళిపోయాను అనే మాట ఉంటుంది. దేవుడు ఆ దినాల్లో నేరుగా దూతల వలె లేకపోతే మనుషుల పోలికలో అప్పుడప్పుడు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం. అందుకనే చాలాసార్లు అబ్రహాము దేవునితో ఆ విధంగా ముఖాముఖిగా ఎదుర్కొన్నాడు కాబట్టి వాక్యం అబ్రహాన్ని ఏమంటుందంటే దేవుని స్నేహితుడు అని కూడా పిలిచినట్టుగా మనం చూస్తాం. కానీ ఇది కూడా సరిపోదు, ఎందుకంటే టెంపరరీ. కేవలం దేవుడు కొంత సమయం బట్టికే రావటం వెళ్ళిపోవటం ఇది జరుగుతూ వచ్చింది. దాని తర్వాత మనకి ఇంకో రకంగా చూస్తూ ఉంటే యోసేపు నుంచి ఇంకొక ప్రక్రియ మొదలైంది. భవిష్యత్తు గురించి మాట్లాడటానికి
కళలను దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు. కళల ద్వారా దేవుడు అక్కడ ఉన్నటువంటి యోసేపుకి భవిష్యత్తుని చూపించడాన్ని మనం చూస్తూ ఉంటాం. కళ నిద్రపోయినప్పుడు దేవుడిచ్చాడు, తర్వాత దర్శనాల్ని దేవుడిచ్చాడు, దర్శనం మెలకువగా ఉన్నప్పుడు దేవుడు ఇవ్వటాన్ని మీరు చూస్తారు. పాత నిబంధనలో ఏ ప్రవక్తన మీరు చూసుకోండి, అయితే కళ ద్వారా దేవుడు మాట్లాడాడు, లేక దర్శనము ద్వారా దేవుడు మాట్లాడినట్టుగా ఉంటుంది. దర్శనంలో కూడా మనిషి గ్రహించలేనటువంటి సత్యాలని వివరించటానికి అనేక సాదృశ్యాలు వాడినట్టుగా ఉంటుంది. ఈ లోకంలో సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా వాడి అనేక సత్యాలని దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఇదంతా కూడా ప్రాత నిబంధన మోషే కాలం వరకు అర్థం చేసుకోవచ్చు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు, దేవుడు కళల ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది ఎవడైతే చూశాడో వాడి వరకే ఆగిపోతాం, ఎవరైతే విన్నారో వారి వరకే ఆగిపోతాం, ఎవరైతే దాన్ని అనుభవించారో వారి వరకే ఆగిపోతాం. ఇది నెక్స్ట్ తరానికి వెళ్ళాలి కాబట్టి దేవుడు అనుకున్న మరొక మార్గం, ఇందాక అన్నట్లుగా రిటర్న్ వర్డ్, లిఖితమైనటువంటి వాక్యం. మోషేని దేవుడు పిలుచుకొని మోషే మొదలుకొని రమారమి 40 మంది గ్రంథకర్తలతో 66 పుస్తకాలు దేవుడు రాయించినట్లుగా చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఓల్డ్ టెస్ట్మెంట్ మనం చూసుకుంటే 39 పుస్తకాలు దేవుడు రాయించాడు. అయినా మనిషి మాట వినట్ల, ఆయన మనిషి దేవునికి వల్లే జీవించడం అసాధ్యమైపోయింది. ఆయన మనిషి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో సృష్టించిన ఈ మనిషి పాపము లేకుండా దేవుని వలె దేవుని పోలికలో జీవించటానికి ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో ఇంకా లాభం లేదు, నేనే వెళ్తాను అని ఆ వాక్కు అయినటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సంపూర్ణ ప్రత్యక్షత దేవుని గురించి ఇవ్వటాన్ని మనం చూస్తాం. సంపూర్ణమైనటువంటి వివరణ దేవుని గురించి ఇవ్వటాన్ని మనం చూస్తాం. దేవుని గురించి కంప్లీట్ క్లారిటీ యేసయ్య 3.5 సంవత్సరాల్లో 4 సువార్తలు అందించినట్టుగా ఉంటుంది. పౌలు, పేతురు వీళ్ళందరూ వివరించారు, కానీ వాటన్నిటిని చూపించింది యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నట్లు. ఆ దేవుడు మనిషిని చేరుకోవటానికి నానా విధములుగా ప్రయత్నించినట్లుగా హెబ్రిక గ్రంథకర్త అంటూ ఉన్నాడు. నానా సమయాలలో నానా విధములుగా ఆయన పితరులతో మాట్లాడాడు. ఈ దినాలలో క్రీస్తు యేసుని ద్వారా శరీరధారిగా మాట్లాడటం అనేటువంటిది ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక ఆలోచన. దాని తర్వాత దేవుడు మనిషి నుండి లేక మనిషి ద్వారా వాక్యాన్ని రాయిస్తూ ఉన్నప్పుడు తప్పులు లేకుండా పోలేదా, తప్పులు జరగకుండా పోలేదా? కనిపించే స్క్రీన్ మీద మాటలు మీరు రాసుకునేటప్పుడే అక్కడ ఎలా ఉందో, ఏ ఫాంట్ ఉందో అది మీరు రాయరు. మీ రైటింగ్ స్టైల్ వేరు, మీ ఆలోచన వేరు. నేను చెప్పేటువంటి దాంట్లో కలుస్తూ ఉంటాయి, కొన్ని లేనివి రాసుకుంటా ఉంటాం, మనకు నచ్చినట్టు మనం రాసుకుంటాం. మన పుస్తకాలు, మన రాతలు మన ఇష్టం. అలాంటి దేవుడు మాట్లాడినప్పుడు ఈ మనిషి ఖచ్చితంగా రాయగలిగాడు అంటానికి ఆధారం ఏంటంటే బైబిల్ మొత్తానికి పేతురు చక్కని మాటలను ఇస్తాడు. తర్వాత ఇంకా ఆధారాలు మనం చూస్తాం. ఏంటంటే 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనంలోకి వెళ్ళినట్లయితే పేతురు మాట్లాడుతున్న మాట ఫర్ నో ప్రాఫసీ అనే మాట. ఏ ప్రవచనమును, ఏలయనగా ఏ ప్రవచనమును ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. చాలా పుస్తకాలు మనం చూస్తాం, సెక్యులర్గా కానీ స్పిరిచువల్గా కానీ చాలా పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక పుస్తకం రాయాలి. నేను పుస్తకం రాయాలి అని అంటే ఏం కావాలి అని అంటే వాస్తవానికి నాకు ఒక ఆలోచన కావాలి, నాకంటూ ఒక అంశం కావాలి. నా పుస్తకం నా ఇష్టం. జనరల్లీ పుస్తకం 2 రకాలుగా రాయబడతాయి. ఒకటి చదివే వాళ్ళ కోసం, రెండోది నా తృప్తి కోసం. చాలా కవిత్వాలు, చాలా విషయాలు మీరు చూస్తూ ఉంటే నచ్చినట్టుగా మనకి ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటూ వెళ్తాం. ప్రతి పుస్తకంలో 2 మీకు కనిపిస్తాయి. బయట మీరు చూస్తే 2 కనిపిస్తాయి. ఒకటి ఊహ, రెండోది ఇచ్చ. 20-21 వచనంలో అవి మీరు చూస్తారు. మనిషి ఊహించి రాస్తాడు, రెండోది మనిషి ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ 2 బైబిల్లో లేవు అని పేతురు అంటున్నాడు. మనిషి ఇచ్చను బట్టి, మనిషి ఊహను బట్టి లేఖనములో ఏ ప్రవచనము, లేఖనములో ఏ వచనము, లేఖనములో ఏ మాట ఉనికిలోకి రాలేదని మొదట మీరు గ్రహింపవలెను అని అంటాడు 20లో. మళ్ళీ ఎట్లా కలిగింది అని అంటే బట్ మెన్ స్పోక్. అయితే ఏం జరుగుతుంది? కానీ మనుషులు
పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అనే మాట. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. దే వర్ క్యారీడ్ అలాంగ్ బై ద హోలీ స్పిరిట్ ఆర్ దే వర్ క్యారీడ్ అవే బై ద హోలీ స్పిరిట్. ఒకవేళ ఏదైనా ఫ్లడ్స్ వచ్చిందనుకోండి, ఏదైనా కాలనీలో విపరీతమైన ఫ్లడ్స్ వచ్చాయి, అక్కడే రోడ్డు మీద కారు కానీ బండి కానీ మనిషిగా నిలబడ్డాడు. విపరీతంగా ఫ్లడ్ వచ్చినప్పుడు ఏం జరిగిద్ది అంటే రెండు జరుగుతాయి. ఒకటి అక్కడున్నవన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోవటం అనేటువంటిది కనిపిస్తుంది, లేదా అక్కడే ఉండి దాంట్లో ఉన్నవి నాశనం చేయటం అనేటువంటిది అనేది కనిపిస్తుంది. ఎక్కువగా హైదరాబాద్లో కూడా అప్పుడప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనిషి ఒకరు కొట్టుకెళ్ళిపోయినట్టుగా, కార్లు కొట్టుకెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. క్యారీడ్ అవే అంటే దానికి అర్థం ఏంటంటే రోడ్డు మీద కొంతవరకు నీళ్లుంటే కారు ఆ నీటి మీద వెళ్ళగలదు, కానీ ఒకవేళ ఆ నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే కారు తన ఆధీనం లేకుండా నీటి ఆధీనంలోకి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తాం. దాన్నే క్యారీడ్ అవే, కొట్టుకొని పోవట, కొనిపోబడుట, లేకపోతే ప్రేరేపించబడుట, తీసుకొని పోబడుట. ఈ లేఖనాన్ని రాసిన మోషే చాలా నైపుణ్యత కలిగిన వాడు. దావీదు ఒక రాజు, సొలొమోను ఒక జ్ఞాని, ఆమోసు ఒక కాపరి, మత్తయి ఒక ట్యాక్స్ కలెక్టర్, లూకా ఒక డాక్టర్, పౌలు ఒక స్కాలర్, పేతురు చదువురాని ఒక చేపలు పట్టుకునేవాడు. అంటే ఒక పుస్తకాన్ని రాయటానికి ఒకే జ్ఞానాన్ని ఒకే సబ్జెక్ట్లో ప్రావీణ్యత పొందినవాడు మాత్రమే పొందుపరచడం జరిగిద్ది. ఒక మ్యాథ్స్ టీచరు, ఒక సోషల్ టీచరు, ఒక ఇంగ్లీష్ టీచరు, ఒక తెలుగు టీచరు, ఇలా టీచర్లు అందరూ కలిసి ఒక మ్యాథ్స్ పుస్తకం రాస్తే అది పనికిరాంది అయింది కానీ పనికొచ్చేది అవ్వదు, ఎందుకంటే దాంట్లో సరైన విధానం రాదు. ఇంతమంది రకరకాల స్ట్రీమ్స్ నుంచి, రకరకాల పనుల నుంచి, రకరకాల వృత్తుల నుంచి, దాని తర్వాత మోషేకి యోహానికి ఎక్కడ పొత్తులేదు. మోషేకి యోహానికి మధ్యలో గ్యాప్ ఎంత అని అంటే 1500 సంవత్సరాలు. ఈ 1500 సంవత్సరాల తర్వాత యోహాను లేఖనం రాస్తూ ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము. అక్కడ ఏ పదం ఉంటుందో ఇక్కడ అదే పదం ఉంటుంది. ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యము. ఈ రెండు పదాల్లో కూడా ఎక్కడ మార్పు మీరు చూడరు. ఆదికాండంలో సృష్టి ఎలా జరిగిందో మనం చూస్తాం, ప్రకటన గ్రంథంలో నూతన సృష్టి ఎలా జరగబోతుందో మనం చూస్తాం. త్రూఅవుట్ ద బైబిల్ యు ఫైండ్ హార్మనీ, త్రూఅవుట్ ద బైబిల్ యు ఫైండ్ దట్ కనెక్టివిటీ, త్రూఅవుట్ ద బైబిల్ యు సీ దట్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. బైబిల్లో ఎక్కడ కూడా లోపాలు, బైబిల్లో ఎక్కడ కూడా వైరుధ్యాలు, బైబిల్లో ఎక్కడ కూడా విరోధత్వము, బైబిల్లో ఎక్కడ కూడా విభజన, బైబిల్లో ఎక్కడ కూడా కలహాలు, బైబిల్లో ఎక్కడ కూడా పొరపాట్లు మనకు కనిపించవు. దేవుడు పనికిరాని మనుషులు వాడుకున్నాడు, దేవుడు పనికొచ్చే మనుషులు వాడుకున్నాడు, రకరకాల మనుషులు వాడినా సరే ఏ విధంగా ఇంత సమతుల్యత వచ్చిందనంటే రాసింది ఒకే గ్రంథకర్త, అది దేవుడు. అది దేవుడి నుంచి కలిగింది కాబట్టి ఈ రోజున లేఖనం అనేటువంటిది తప్పులు పొరపాటులు లేకుండా మన చేతిలో ఉంది అని మనం నమ్ముతూ ఉంటాం. అయితే ఒక విషయం దీంట్లో మనం ప్రాముఖ్యంగా మనం చూసేది ఎవిడెన్స్ ఆఫ్ ఆథెంటిసిటీ. సరే, ఇదంతా బాగానే ఉందండి, దేవుని వాక్యం నిజంగా దేవునిదే, మనుషులు వారి ఆలోచనలు, వారి తలంపులు ఇవన్నీ పెట్టకుండా దేవుని ద్వారానే రాయించాడంటానికి ఆధారం ఏంటి అని అంటే ఒక 3 విషయాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక పుస్తకం రాశాను. ఒక పుస్తకం రాసినప్పుడు ఈ పుస్తకంలో ఇద్దరు కనిపిస్తారు, రాసిన వ్యక్తి, చదువుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు నాకు తెలియకుండా నా పేరు వాడుకొని ఒక ఆయన పుస్తకం రాశాడు. నాకు తెలియకుండా నా పేరు వాడుకొని ఒక వ్యక్తి పుస్తకం రాస్తే నాకు సర్వ హక్కులు ఉంటాయి ఆ వ్యక్తి మీద కేసు వేసి ఆ పుస్తకాన్ని ఆపివేయటానికి. ఎందుకంటే నాకు తెలియకుండా నా పేరు వాడుకొని ఒక వ్యక్తి రాశాడు. ఏ పరిస్థితులైనా సరే నాకు కంటబడితే దాన్ని అడ్డగించడానికి నా సర్వశక్తులు నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇప్పుడు దేవుడు మనిషి ద్వారా వాక్యాన్ని రాయించాడు. ఇప్పుడు దేవుని వాక్యం మనిషి సరిగ్గా రాయలేదు అని అనుకుందాం. అలాంటప్పుడు దేవుడు ఊరుకుంటాడా? దేవుడు కాముగా ఉంటాడా? దేవుడు దాన్ని ఆపలేడా? దేవుడు దాన్ని అడ్డగించలేడా? దేవుడు ఈ బైబిల్ ప్రొడక్షన్ జరగకుండా, బైబిల్ ముద్రించబడకుండా మనుషులను ఆపలేడా? అనేక పర్యాయాలు దేవుడు చేయలేడా? బైబిల్ అనేటువంటిది నిజంగా దేవుడి నుండే కలిగిందంటానికి 3 ఆధారాలు కావాలి. చాలాసార్లు చాలామంది చరిత్రల గురించి మాట్లాడతారు, కానీ ఎక్కువ నేను చరిత్ర గురించి మాట్లాడను. ఎందుకంటే బైబిలే కరెక్ట్ ఆధారం మనకి ఇవ్వకపోతే ఏం చరిత్ర చెప్పి ఏం లాభం, ఏ మనుషులు చెప్పి ఏం లాభం. సో బైబిల్ దేవుడి నుంచే వచ్చిందంటానికి 3 మనకి సాక్ష్యం ఇవ్వాలి. ఒకటి దేవుడు ఇవ్వాలా, రెండోది రాసిన గ్రంథకర్త ఇవ్వాలా, మూడోది చదివిన ఆడియన్స్ ఇవ్వాలా. దేవుడు నేనే రాయించండి రా బాబు,
దాంట్లో ఉన్నాయని నా మాటలే అని దేవుడు ఒప్పుకోవాలా లేదా ఆపాలా? రెండవది, రాసిన వ్యక్తి కూడా నా మాటలు కాదు ఇవి దేవుని మాటలు అని చెప్పాలా? మనిషికి ఉన్న అహం ఏంటంటే గంట ప్రసంగం చేస్తేనే ఇది నా మాటలు అని చెప్తాం మనం. ఒక పుస్తకం ఇది నేనే రాసా అని గొప్పలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటిది 40 మంది వాక్యాన్ని రాశారు. ఎక్కడైనా ఇది నాది, నేను రాశాను అని వాళ్ళు చెప్పారా, లేకపోతే ఎక్కడి నుంచి రాశారో వాళ్ళు చెప్తూ ఉన్నారు. మూడవది, చదివినటువంటి వారు మా సేవకుడైన మోషే మాట్లాడినాడు, మా మోషే గారి వాక్యం, మా మోషే గారి మాటలు అని వారు అలా స్వీకరించారా? దాన్ని ఎలా స్వీకరించారు? ఎందుకంటే బైబిల్ మీకు నాకు రాయబడల. ఆ దినాల్లో ఉన్న వారు ప్రధానమైన ప్రేక్షకులు, మనం రెండవ ప్రేక్షకులం. ఆ దినాల్లో వారు ఎలా స్వీకరించారో అది బలమైన సాక్ష్యం. ఈరోజు కూడా కోర్టులో నిలబడి కేసు చెల్లాలి అని అంటే ఒకటే కావాలి, ప్రత్యక్ష సాక్షులు కావాలి. ప్రత్యక్ష సాక్షులు ఉంటే దానికి మించిన బలమైన ఆధారం అనేటువంటిది లేదు. ప్రత్యక్ష సాక్షులు ఎవరు అని అంటే రాసిన మనిషి, దాన్ని పొందుకున్న మనిషి. లెట్స్ సీ ఫ్యూ వర్సెస్. ఎక్కువ నేను వచనాలు వివరించను, కొన్ని వచనాలు చాలా చూపిస్తూ ఉంటా, వాటిని రాయటం మీరు ప్రయత్నం చేసుకోండి. సో మొదటిగా మనం చూసినట్లయితే గ్రంథకర్తగా మోషే పలికినటువంటి మాటలు నిర్గమాకాండం 14వ అధ్యాయము 1వ వచనము, 20వ అధ్యాయము 1వ వచనము, లేవీకాండం 4వ అధ్యాయం 1వ వచనము, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 1వ వచనము, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనము, 32వ అధ్యాయం 46, 47 వచనం. ఈ వచనాలన్నిటిలో మోషే ఏమంటాడంటే యెహోవా సెలవిచ్చిన ప్రకారము మోషే రాసెను. తర్వాత సంఖ్యాకాండంలోకి వచ్చినప్పుడు యెహోవా సెలవిచ్చిన ప్రకారము మోషే అహరోనులు మాట్లాడెను అనే మాట ఉంటుంది. ఈ 5 పుస్తకాల్లో తరచుగా మీరు చూసే మాట ఏంటంటే దేవుడు మాట్లాడాడు, నేను రాశాను. ఇది నా జ్ఞానంగా, ఎందుకంటే మోషే గురించి క్రొత్త నిబంధన ఏం చెప్పిద్దంటే ఐగుప్తు యొక్క సకల విద్యలందు కూడా ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి మోషే. చాలా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో నేను రాశాను అని మోషే చెప్పవచ్చు. కానీ మోషే చెప్పిన మాట ఏంటంటే ఇది నా మాటలు కాదు, ఇది దేవుడు నాతో చెప్పాడు, నేను రాస్తున్నా, నాకెందుకు వచ్చిన తలకైన పని పిలాతులాగా చేతులు గడిగేసుకున్నాడు. అది మొదటి. రెండోది మనం చూసినట్లయితే ప్రాఫిట్స్. యెషయా ప్రవక్తను మీరు చూస్తే 1వ అధ్యాయం 10వ వచనము, తర్వాత 1వ అధ్యాయం 24వ వచనం. ఇర్మీయా ప్రవక్తను మీరు చూస్తే 1వ అధ్యాయం 11వ వచనము, 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యెహెజ్కేలు గ్రంథాన్ని మీరు చూస్తే 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి 3 వచనాలు యెహెజ్కేలు ఎక్కడున్నాడో, దేవుడు ఏ రాజు టైంలో ఎక్కడ ఉన్నటువంటి యెహెజ్కేలుకి ఏ రకంగా ఏ సమయంలో ఏ విధంగా మాటను అందించాడో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. ఇప్పటివరకు మీరు చూసిన వచనాల్లో దేవుడు మాట్లాడినాడు, వీళ్ళు రాస్తున్నారు. కానీ యెహెజ్కేలు అలా ఉండదు. ఎక్కడ ఉన్నాడు యెహెజ్కేలు, అప్పుడు ఏ రాజు పరిపాలిస్తూ ఉన్నాడో, ఏ సమయంలో దేవుడు ఎలా దర్శనం ఇచ్చాడు, ఎలా రాశాడు, ఇవన్నీ దాంట్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇలా ప్రవక్తలన్నీ మీరు చూడండి. ఇర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, యెషయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, ఆమోసుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. త్రూఅవుట్ ది ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్ రిసీవ్డ్ అ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్, దే రోట్ ఇట్. అది ప్రవక్తలకు సంబంధించింది. దాని తర్వాత పౌలు గురించి మనం చూస్తే 1 కొరింథీ 14వ అధ్యాయము 37వ వచనంలో పౌలు ఏమంటాడంటే, మీరు చాలామంది చాలా ప్రవచనాలు మాట్లాడుతూ ఉన్నారు, నేను రాసినవి ప్రభువు ఆజ్ఞలని మర్చిపోమాకండి అని అంటాడు. నేను రాసినవి నా మాటలు కాదు, ప్రభు యొక్క ఆజ్ఞల్ని నేను రాస్తూ ఉన్నాను. 2 తిమోతి 3వ అధ్యాయము 16, 17 వచనాలు చూస్తే మళ్ళీ పౌలు ఏమంటాడంటే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, నాట్ వన్ సింగిల్ స్క్రిప్చర్, ఎవ్రీ స్క్రిప్చర్, ఆల్ స్క్రిప్చర్, ప్రతి లేఖనం కూడా నేను రాయలా, లేకపోతే వేరే వాళ్ళు రాయలా, దేవుడు మా ద్వారా రాయించాడు. ఇది ఒకటి. దాని తర్వాత లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఈ వచనాలన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క పదాన్ని మీరు చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. లూకా ఒక సైంటిస్ట్గా, ఒక డాక్టర్గా, ఒక రీసెర్చర్గా ఆయన వాడిన మాటలు ఏంటంటే, నేను అన్నీ పరీక్షించి తేరి చూచి కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాత క్రమముగా ఈ విషయాలన్నీ నేను రాశాను. మాయమాటలు రాయలా, అనిపించింది రాయలా, ఊహించుకొని రాయలా, కల్పించింది రాయలా, విన్నది రాయలా, పరిశోధించి పరీక్షించి తెలుసుకొని అప్పుడు ఈ సువార్తని, ఈ అపోస్తుల కార్యాలను రాస్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఈ 2 పుస్తకాలు పునాది. యేసయ్య ఎవరు అనేది లూకా చెప్తే, సంఘము ఏమై ఉన్నది అనేది
అపోస్తుల కార్యాలు చెప్పటాన్ని మనం చూస్తాం. ఈ రెండు లేకపోతే న్యూ టెస్ట్మెంట్ లేదు. అలాంటి ఈ విషయాల్ని చాలా క్షుణ్ణంగా ఆయన పరిశీలించి రాస్తాడు. అందుకనే ఏ రాజు సమయంలో ఏ కాలంలో యేసయ్య పుట్టాడో కూడా లూకా 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏ సమయంలో యేసయ్య మరణించాడో కూడా లూకా చాలా చక్కగా వివరణ ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత యోహాను కూడా చెప్పాలి అని అంటే యోహాను ఒక చేపలు పట్టుకునేవాడు. పాపం ఆయనకి జ్ఞానం లేదు, ఎక్కువ రాసేటువంటి అవకాశం లేదు. కానీ ఆ యోహాను కూడా ఏమంటాడంటే మొదటి యోహాను 1వ అధ్యాయము 1-3 వచనాల్లో ఆయన చెప్తూ, మేము విన్నది, మేము చూచినది, మేము ముట్టుకొని పరిశీలించినటువంటిది రాస్తూ ఉన్నా. గుడ్డిగా రాయిట్లా ఆ యేసయ్య రొమ్మున ఆనుకున్నవాడని నేను. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ పునరుత్థానం యొక్క శరీరం యొక్క శ్వాసని పొందుకున్న వ్యక్తిని నేను మాత్రమే. నేను తాకి, నేను చూచి, అనుభవించి ఈ మాటల్ని రాస్తున్నా. ఇవన్నీ పిట్టకథలు కాదు. ఆ యోహాను యేసు దేవుడు అని ప్రకటిస్తూ ఆ సువార్త రాయటాన్ని మనం చూస్తాం. ఆయన చివరిగా పేతురు కూడా అంటూ ఉన్నాడు కదా, ఆయన చెప్పే మాట ఏంటంటే, మనుషుల్లాగా రకరకాల మాటల్ని, రకరకాల వాదల్ని, ఈ లోకపరమైన మాటల్ని ఉపయోగించి మేము రాయట్లేదు. మనుషుని ఇచ్చను బట్టి, మనుషుని యొక్క ఆలోచన బట్టి వాక్యం రాల, దేవుని నుండి ఈ వాక్యము కలిగింది అన్నమాట. ఇవి గ్రంథకర్త ఇచ్చినటువంటి ఆధారాలు. దాని తర్వాత మళ్ళీ ప్రేక్షకులు ఎలా స్వీకరించారు ఇశ్రాయేలు జనాంగాన్ని మనం చూస్తే పాత నిబంధనలో నిర్గమాకాండం 19వ అధ్యాయము 7-8 వచనాలు, నిర్గమాకాండం 19వ అధ్యాయం 7-8 వచనాలు ఏమంటారంటే, యెహోవా నీ ద్వారా ప్రకటించిన ఆజ్ఞలను గైకొనటానికి మేము సిద్ధంగా ఉన్నాము. అక్కడ చాలా స్పష్టంగా అంటారు. అదే మాటలు మళ్ళీ మీకు నిర్గమాకాండం 24వ అధ్యాయము 3-7 వచనాలు కూడా కనిపిస్తాయి. యెహోవా ద్వారా నువ్వు మాట్లాడిన మాటల్ని మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం. వాస్తవాన్ని గమనించండి, నిజంగా దేవుడు మోషేతో మాట్లాడినాడు లేదు ఎవరికి తెలియదు. ఎందుకంటే మోషే ఎక్కడో కొండ మీద దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు, వీళ్ళు ఎక్కడో మనుషులు అక్కడ ఆ ఎడారిలో ఉండటాన్ని మనం చూస్తాం. మోషే చెబితే వాళ్ళకి కనిపిస్తుంది మోషే, వాళ్ళకి వినిపిస్తుంది మోషే స్వరం, వారు చూస్తూ ఉన్నటువంటి మోషేని. కానీ వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇవి మోషే మాటలు కాదు, ఇది పలుకుతుంది మోషే కాదు, దేవుడు మోషేకి ఇచ్చాడు. ఆ మాటల్ని మేము వింటూ ఉన్నాం, వాటిని పాటించటానికి ఈరోజు మేము నిబంధన చేసుకుంటున్నాం అని 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. నూతన నిబంధనకి రాగానే తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13 వచనంలో సంఘాన్ని పౌలు అభినందిస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా, మీరు మా నుండి వాక్యము విన్నప్పుడు నిజముగా దేవుని వాక్యాన్ని మీరు ఎలా విన్నారంటే, మా వాక్యమని, మనుషుల వాక్యమని మీరు ఎంచక నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని మీరు ఎంచితిరి. ద టాప్ మోస్ట్ ప్రీచర్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్ వాస్ పాల్. ఆ దినాల్లో సంఘాలని ఎంతో స్థాపించినటువంటి వ్యక్తి పౌలు లాంటి వ్యక్తి నిలబడి మాట్లాడితే కొన్ని లక్షల్లో వేలలో మనుషులు వినేవారు. ఆ పౌలు చెబుతుంటే పౌలు కనిపించలా, పౌలు మాటలు వినిపించలా. వాళ్ళు ఎలా చూశారంట, దేవుడు పౌలు ద్వారా మాతో మాట్లాడుతున్నాడు, దేవుడు పౌలు ద్వారా మాకు రాయిస్తున్నాడు. రాసిన గ్రంథకర్త చేతులు గడుక్కున్నారు, ఇది మా వాక్యం కాదయ్య బాబా. వింటున్నటువంటి వ్యక్తులు గ్రహించారు, ఇది పౌలు రాసిన వాక్యం కాదు, ఇది యోహాను సువార్త కాదు, యోహాను క్రీస్తు సువార్త రాశాడు, క్రీస్తుని మాటలు వీరు రాశారని ఆ దినాల్లో ఆడియన్స్ తీసుకున్నట్టుగా ఉంటాం. ఈ రోజున సమస్య ఎవరికి అంటే, మనకు సమస్య, పాపం వాళ్ళకి సమస్య లేదు, వాళ్ళు చాలా ప్రశాంతంగా బతికారు. దేవుడు మాట్లాడినారు, వాక్యం తీసుకున్నారు, నమ్ముకున్నారు, ఈ రోజున దేవుని సన్నిధానంలో ఉన్నారు. సమస్య ఎవరికంటే, జ్ఞానం ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక, సమయంలో ఎలా వాక్యాన్ని తీసుకోవాలో అర్థం కాక, మనం రకరకాలుగా వాటిని తీసేసుకొని రకరకాలుగా అర్థం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ రాసిన వ్యక్తికి సమస్య లేదు, పొందుకున్న వ్యక్తికి సమస్య లేదు. కొన్ని తరాల తర్వాత నేను దాన్ని పట్టుకొని ఇప్పుడు నాకు సమస్య, సరైన ఆధారాలు నాకు లేవు, సరైన ఆలోచనలు నాకు లేవు, సరైనటువంటి విషయంతో కోణంతో వాక్యాన్ని చేరుకోలేకపోవటం. దాని తర్వాత దేవుని సాక్ష్యాన్ని మనం విందాం. చాలా వచనాలు నేను చూపిస్తున్నా, జస్ట్ మీరు వ్యక్తిగతంగా ధ్యానిస్తేనే నేను చెప్పినవన్నీ మీకు అర్థమవుతాయి, లేదంటే అర్థం కాదు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు నేరుగా మాట్లాడతాడు. రిమెంబర్ అని మొదలు పెడతాడు ఇంగ్లీష్లో. చెప్పి ఏమంటాడంటే, పలానా కొండ మీద పలానా సమయంలో మోషేకి ఈ ధర్మశాస్త్రం అంతా నేను ఇచ్చాను అని అంటాడు. దేవుడు తనంతటి తను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, హోరేబు దగ్గర ఆ మోషేతో నేను ఈ విధంగా పలికి నేను వాక్యం ఇచ్చాను. ఎప్పుడైనా గమనించండి, ఇప్పుడు పాత నిబంధన తప్పులు ఉన్నాయి అనుకుందాం, మోషే ఆది కాలంలో సృష్టి గురించి తప్పుగా రాశాడు అనుకుందాం,
దేవుడు ఏం చేయాలా? వాడుకుంటుంది దేవుని పేరు, పెట్టింది దేవుని పేరు. దేవుడు ఏం చేయాలి? ఇవన్నీ అబద్ధం. ఎందుకంటే మలాకి 1వ అధ్యాయం చదివితే వాళ్ళ ఆరాధన దేవుడు తిడతాడు. మీ ఆరాధన మాకొద్దు, మీ ఆరాధన ఈ విధంగా ఉన్నాయి, మందిరాలు మూసేస్తే బాగుంటుందని దేవుడు 1వ అధ్యాయంలో అంటాడు. 4వ అధ్యాయానికి రాగానే మోషేకి వాక్కుని నేనే ఇచ్చా, మోషేతో వాక్యాన్ని నేనే రాయించా అని చెప్పటాన్ని మనం చూస్తాం. చివరిగా ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు దేవుడని రోజు మనం నమ్ముతాం. యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా ఈ వాక్యం ఉనికిలోకి వచ్చింది, సృష్టిలోకి వచ్చిందని మనం నమ్ముతాం. ఈ రోజున వాక్యంలో తప్పులు ఉన్నాయి, ఈ రోజున వాక్యంలో లోపాలు ఉన్నాయి. ఈరోజు వాక్యం దేవుంది కాదు అని అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం అంటే యేసు అబద్ధికుడు అని చెప్తున్నాం, యేసు దేవుడు కాదు అని చెప్తున్నాం. ఎందుకు అని అంటే యేసయ్య 3.5 సంవత్సరాల్లో తాను చేసిన బోధల్లో 60% పాత నిబంధనలో ఉన్న వాక్యాలు, 60% పాత నిబంధనలో ఉన్న వ్యక్తుల పేర్లు, వ్యక్తుల జీవితాలు, పాత నిబంధనలో ఉన్న స్థలాలు, పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు, ఇవే వారికి వివరించాడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు శిష్యులకి ఏం ట్రైనింగ్ ఇచ్చాడో తెలుసా? లూకారాసిన సువార్త 24వ అధ్యాయము 44 నుంచి 48 వచనాలు చదువుతూ ఉంటే పాత నిబంధనలో 3.5 సంవత్సరాల మాస్టర్స్ డిగ్రీ ఇచ్చిన ఆయన. ఏ డిగ్రీలు సరిపోవు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి పాత నిబంధనలో 3 భాగాలు చేస్తాడు. 44 నుంచి 48లో చూస్తే మోషే ధర్మశాస్త్రం అంటాడు, ప్రవక్త గ్రంథాలు అని అంటాడు, 3వది కీర్తన గ్రంథము, కావ్య గ్రంథాలు అంటాడు. పాత నిబంధన 3 భాగాలు ఈ రోజుకు యూదులు నమ్ముతారు. తనక్ అని అంటారు, తోరా అని, నెబీమ్ అని, కెతుబీమ్ అని యేసయ్య ఇచ్చిన విభజనే ఈ రోజుకు యూదులు పాటిస్తూ ఉంటారు. ఆ యేసయ్య చెప్పిన మాట ఏందనంటే ఈ 3 గ్రంథాలు నా గురించి మాట్లాడుతున్నాయి, ఈ 3 గ్రంథాలు నేను మీకు వివరించి చెప్పాను, ఆ గ్రంథాలు అర్థం చేసుకోవటానికి వారి మనోనేత్రంలో ఆయన తెరిచెను అన్న మాట మనం చూస్తాం. ఈ రోజున పాత నిబంధన వాక్యం కాదు అని అంటే యేసు దేవుడు కాదని చెప్తున్నాం. ఈ రోజున క్రొత్త నిబంధన వాక్యం కాదంటే యేసు దేవుడు కాదని చెప్తున్నాం. యేసు దేవుడే కానప్పుడు మీరు ఇక్కడెందుకు, నేను ఇక్కడెందుకు? మన జీవితాల్లో మనం జీవించవచ్చు కదా. యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన కావచ్చు, పాత నిబంధన కావచ్చు, ఆయన ఆథెంటికేట్ చేస్తాడు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 4, 7, 10 వచనాలు. మొట్టమొదటిగా శోధన గుండా వెళ్ళినప్పుడు యేసయ్య చేసిన పని ఏంటంటే వాక్యముతో తనని ఎదుర్కొన్నట్టుగా ఉంది. వాక్యం అబద్ధమైతే యేసయ్య వాక్యాన్ని ఎందుకు వాడాడు? రెండవది, వాక్యం అబద్ధమైతే సాతాను ఎందుకు పారిపోయాడు? సాతాను సత్యానికి పారిపోతాడు, అబద్ధానికి పారిపోతాడు. సాతాను యేసుక్రీస్తు ఎప్పుడైతే 3 సమాధానాలు ఇస్తాడో అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. మత్తయి 5, 17, 18 వచనాలు. యేసయ్య ఏమంటాడంటే దీంట్లో ఉన్న సున్నైనను దీంట్లో ఉన్న పొల్లైనను నెరవేరే వరకు తప్పిపోదు. మనం మాటల గురించి మాట్లాడుతున్నాం, యేసయ్య కామా గురించి కూడా మాట్లాడుతున్నాడు, యేసయ్య ఫుల్ స్టాప్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. దీంట్లో ఉన్న ప్రతి కామా, దీంట్లో ఉన్న ప్రతి ఫుల్ స్టాప్, దీంట్లో ఉన్న ప్రతి అక్షరము, ప్రతి పదం, ప్రతి మాట, ప్రతి వచనం, ప్రతి వాక్య భాగము నెరవేరే వారికి కూడా లోకవన్న గతించింది కానీ దీంట్లో ఒక మాట కూడా గతించదు అని యేసయ్య పలికినట్టుగా. యోహాను 10:35లో మనం చూస్తే లేఖనము నిరర్ధకము కానేరదు అని అంటాడు. లేఖనము అర్థం లేకుండా పోదు అని సెలవిచ్చినట్టుగా ఉంటుంది. మత్తయి 15:3-6 వచనాలు, మత్తయి 22:29 వచనాలు, యోహాను 17:17 వచనము, మార్కు 13:11, మత్తయి 28:18 నుంచి 20, మత్తయి 12:40, మత్తయి 16:4, మత్తయి 24:37 నుంచి 38, మార్కు 13:19, మత్తయి 14:4 నుంచి 5, మత్తయి 23:35, లూకా 20:37, లూకా 4:25. వీటన్నిటిలో సారాంశం ఏంటంటే దేవుడు ఆదిలో సృష్టిని చేసినప్పుడు ఒకే స్త్రీని, ఒకే మనిషిని చేశాడు, సృష్టిని ఆమోదించాడు. ఆ తర్వాత ఏబేలు గురించి మాట్లాడతాడు, దాని తర్వాత నోవాహు దినాల గురించి మాట్లాడతాడు, తర్వాత యోనా గురించి మాట్లాడతాడు. ఈ రోజున సైన్స్ 2 ఒప్పుకోదు. నోవా దినాలను ఒప్పుకోదు, యోనా చాప కడుపులో ఉన్నాడు అని ఒప్పుకోదు. కానీ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే నోవాహు దినాల్లో లాగా మరలా కడవరి దినాలు ఉంటాయి, సొదొమ గొమొర్రా దినాల్లాగా కడవరి దినాలు ఉంటాయి. యోనా చాప కడుపు ఎలాగైతే ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా ఆ విధంగానే ఉంటాడు. యోనా అద్భుత కార్యం జరగకపోతే పచ్చి అబద్ధికుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు. నోవాహు దినాల్లో నిజంగా జలప్రయాణం రాలేదు అని అంటే పచ్చి అబద్ధికుడు ఎవరంటే యేసుక్రీస్తు. నిజంగా 6 దినాల్లో సృష్టి జరగలేదు, దేవుడి ఒకే మనిషిని ఒకే స్త్రీని నిర్మించలేదు అని అంటే పచ్చి అబద్ధికుడు ఎవరంటే
యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తన బోధలన్నిటిలో ఈ వాక్యాలన్నీ ప్రధానమైన వాక్యాలు. పాత నిబంధన అంతా కూడా దేవుడి నుంచే కలిగిందని నోటితో ఒప్పుకున్న వ్యక్తి సాక్ష్యం ఇచ్చింది యేసుక్రీస్తు. ఒకవేళ అది జరగకపోతే ఈ రోజున యేసయ్యని మనం నమ్మటానికి లేదు. చివరి వాక్యం యోహాను రాసిన సువార్త 14, 15, 16 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు చూస్తే న్యూ టెస్టిమెంట్ యేసయ్య టైంలో ఇంకా రాలా. యేసయ్య ఆరోహణమయ్యి సంఘం మొదలైన 30 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి న్యూ టెస్టిమెంట్ వచ్చింది. సరే, పాత నిబంధన మేము నమ్ముతాం, మరి క్రొత్త నిబంధన ఎట్లా నమ్మాలా? మరి యేసయ్య దాని గురించి ఏం మాట్లాడలేదు కదంటే, మరలా యేసయ్య ఒక విషయం చెప్తూ ఉంటే 14వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, ఆదరణకర్త ఈ లోకానికి వస్తాడు, ఆయన మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు, నేను బోధించిన వాటన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అనే మాట. ఎందుకంటే ఆ దినాల్లో శిష్యులు చాలా మతిమరుపు, అజ్ఞానులు, ఊరికే మర్చిపోయేటువంటి వారు, చదువులేనటువంటి వారు. అలాంటిది యేసయ్య 3.5 సంవత్సరాలు ఏం బోధించాడో వారికి జ్ఞాపకం చేయగలిగేది ఆత్మదేవుడు మాత్రమే. ఇంకో మాట, సమస్త విషయముల గురించి అని కూడా అంటాడు. ఈ లోకంలో ఎలాంటి డిపార్ట్మెంట్ ఉన్నా, ఎలాంటి సబ్జెక్ట్ ఉన్నా, ఏ విషయం గురించి ఉన్నా, సమస్త విషయముల గురించి ఆయన మీకు బోధించును. 2 విషయాలు, మర్చిపోయినవి జ్ఞాపకం చేస్తాడు, రెండవది తెలియనివి నేర్పిస్తాడు. ఆ ఆత్మ దేవుని యొక్క నడిపింపులో 27 పుస్తకాలు ఉనికిలోకి రావటం అనేటువంటిది మనం చూస్తాం. యేసుక్రీస్తు జరిగిన పాత నిబంధన, రాబోయే క్రొత్త నిబంధన గురించి చెప్పిన మాట ఇది ఆత్మ కార్యము. పరిశుద్ధాత్మ మనుషులో నడిపిస్తే ఆ వాక్యం ఈ రోజున చేతిలోకి రావటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. వాక్యము దేవునిది కాదు అని అంటే పచ్చి అబద్ధికుడు ఎవరు అని అంటే యేసయ్యనే. ఒక లేచి అబద్ధికుడు అయితే ఈరోజు ఆయన దేవుడు మీకు కాదు, నాకు కాదు. బట్ వీ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాట దేవుని మాట. అండ్ బైబిల్లో ప్రతి మాట, ప్రతి కామ, ప్రతి పొల్లు, ప్రతిది కూడా దేవుడి నుంచి వచ్చిందంటానికి ఈ ముగ్గురు ఇస్తున్న సాక్ష్యము ఇది వాక్యానుసారము, ఇది దేవుని గ్రంథము. అందుకనే పరిశుద్ధ లేఖనము అని మనం పిలుస్తూ ఉంటాం. సో జాన్ పైపర్ దీంతో ముగిస్తే ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, వెన్ యువర్ ఫేవరెట్ ప్రీచర్స్ ఆర్ గాన్ అండ్ దేర్ ప్రీచింగ్స్ ఆర్ ఫర్గాటెన్, యూ విల్ హ్యావ్ ఓన్లీ బైబిల్ విత్ యూ, మాస్టర్ ఇట్ అని అంటాడు. మీరు బాగా అభిమానించే సేవకులు వెళ్ళిపోతారు, వారి వాక్యాలు కొంతకాలానికి మర్చిపోతారు, కానీ మిగిలేటువంటిది ఏంటి అని అంటే మీ చేతిలో ఉన్నటువంటి వాక్యం. ఆ వాక్యాన్ని పఠించండి, ఆ వాక్యాన్ని ధ్యానించండి. అదే దేవుని గురించి బయలుపరిచేది, అదే మీ గురించి బయలుపరిచేది, అదే మీ నిత్యత్వాన్ని స్థిరపరిచేది, అదే సర్వజ్ఞానంలోకి నడిపించేది. మాటలు సరిగ్గా రానటువంటి యోహాను కూడా ఈ రోజున మనుషులకు అర్థం కాని ప్రకటన గ్రంథాన్ని చక్కగా రాయగలిగాడు అని అంటే అది ఆత్మదేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం మాత్రమే. ఈ రోజున బైబిల్ ఈజ్ ద ఫౌండేషన్, ఈజ్ ద బ్రెత్ అండ్ లైఫ్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాసి జీవితానికి పునాది, విశ్వాస జీవితానికి జీవము, విశ్వాస జీవితానికి ఆయువు లేక ఆయుష్ లేక ఊపిరి వాక్యం మాత్రమే. ఆ వాక్యాన్ని విడిచిన రోజున ఒక విశ్వాసి తన ప్రాణము విడిచిన విషయమే మనం చూస్తాం. కావున అనేక మంది అసాక్షులు అయ్యారు. బైబిల్ తప్పైతే ఎవడు దానికోసం చావడు. కానీ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే, చరిత్ర మనం చూస్తూ ఉంటే, ఇంగ్లీష్ బైబిల్ కావచ్చు, గ్రీక్ బైబిల్ కావచ్చు, ఈ రోజున తెలుగు బైబిల్ కావచ్చు, అన్ని భాషల్లో బైబిల్ అందుబాటులోకి రావటం గల కారణము, ఒకడు చస్తే బైబిల్ అందుబాటులోకి వచ్చింది, ఒకడు మరణిస్తే బైబిల్ అందుబాటులోకి వచ్చింది, ఒకడు హతసాక్షి అయితే బైబిల్ అందుబాటులోకి వచ్చింది. అబద్ధం కోసం ఒకడు చేస్తాడు, అబద్ధం కోసం 10 మంది చేస్తారు, అబద్ధం కోసం 1000 మంది చేస్తారు, అబద్ధం కోసం ఒక తరం చచ్చిద్ది. కానీ తరతరాల నుంచి హతసాక్షులు, వారి శవాలు, వారి యొక్క సమాధులు, వారి రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయంటే వాక్యము సత్యము. ఆ సత్యము కొరకు జీవించారు, సత్యము కొరకు ప్రకటించారు, సత్యము కొరకు మరణించారు. ఆ సత్యమైన వాక్యము మన చేతిలో ఉంటే మన జీవితము ఏ మార్గంలో నడుస్తూ ఉంది, మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం పరిశీలన చేసుకుందాం. వాక్కు అయిన దేవుణ్ణి హత్తుకుందాం, సత్యమైన వాక్యాన్ని పట్టుకుందాం, సత్యాన్ని ప్రకటిద్దాం. అట్టి కృప దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు.
నీవు లేకుండా ఏది కూడా కలగలేదు, నీవు లేకుండా ఏది కూడా ఉనికిలో ఉండలేదు. జీవమై ఉన్నటువంటి దేవా, ఆధారమై ఉన్నటువంటి దేవా, అతీతుడుగా ఉన్నటువంటి దేవా, మాకు సమీపముగా వచ్చి మాలో ఒకడిగా శరీరాన్ని ధరించుకొని మా కొరకు మరణించి మరలా తిరిగి లేచి నీ గురించి అనేక సత్యాల్ని మేము క్షుణ్ణంగా తెలుసుకోవాలని, అబద్ధాలు, ఆలోచనలు, మనిషి తలంపులు, మనిషి ఊహలు ఎక్కువవుతున్న సమయాల్లో సత్యాన్ని మా ముందు ఉంచటానికి రాయించిచ్చినటువంటి నీ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆ లేఖనంలో ఉన్న సత్యాన్ని నీ జ్ఞానముతో, నీ సహాయముతో, ఆత్మ వెలిగింపుతో, ఆత్మ విచక్షణతో మేము వాటిని గ్రహించటానికి ప్రతి విధమైన దుర్బోధనో, ప్రతి విధమైన అనాలోచనో, ప్రతి విధమైన మరి లోకపరమైనటువంటి అభియోగములు ప్రతి వాటిని కూడా ఖండించి వాటిని విసర్జించి సత్యాన్ని హత్తుకొని మా జీవితాలను మార్చుకొని నీ కొరకు జీవించే కృప, బలమైన సాక్షులుగా బ్రతికేటువంటి సహాయము మాకు అనుగ్రహించి నీ సత్యములో మమ్మల్ని స్థిరపరిచి నీ సత్యములో మమ్మల్ని ఎదిగింప చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి.